ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన కొరకై మనం ఒక చిన్న భాగాన్ని చదువుకుందాం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగుళ్ళు ఆపేక్షించు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితర ఆచార ప్రకారం నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఈ చిన్న భాగాన్ని దేవుడు మనకిలో దీవించునుగాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి ఆయన ప్రార్థన విధానాన్ని ఇక్కడ రాసిన విధానం మనం చూస్తాం. అయితే పౌలు ప్రార్థనలో కొన్ని ఆత్మీయమైన విశేషతలు ఉన్నాయి. వాటిని మనం చూద్దాం. కొన్ని మాత్రం చూద్దాం. పౌలు తాను ప్రార్థన చేసినప్పుడల్లా కొన్ని ఆత్మీయమైన భావాలు మనకి అర్థమవుతుంటాయి. ఎవరైతే ప్రార్థన పరులు ప్రార్థన చేయాలి, నేను సరైన సిద్ధపాటు కలిగి ఉండాలి అని తలస్తే ఖచ్చితంగా పౌలు గారి ప్రార్థనలు మనం ఆధారం తీసుకోవచ్చు. పౌలు గారి ప్రార్థనలు చాలా బలవంతంగా శక్తివంతమైన ప్రార్థనలు ఉంటాయి అన్నమాట. ఆ ప్రార్థనలో మనం ఆయన ఎలా చేశాడు, దేనికోసం చేశాడు, ఏ సందర్భం కొరకు ఆయన ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నాడు, క్రియాపూర్వకంగా కూడా ఆయన ఆ విషయాలు ఆ భావాలు తీసుకుంటా ఉంటాడన్నమాట. అవి మనం కూడా వాటిని ఆత్మీయంగా మనం తీసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం అన్నమాట. ఉదాహరణకు ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఫిలిప్పీ 1వ అధ్యాయం 4వ వచనం చదువు. 3-6 కలిసి ఉంటాయి. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారి ఉండుట చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముతున్నాను. కనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రార్థన అల్లోను ఎల్లప్పుడూ సంతోషించు ప్రార్థన చేసు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇక్కడ ఆత్మీయ జీవితంలో దేవుడు మనకి ఏదైతే అనుగ్రహించాడో ఆ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని రూఢిగా కాపాడగలడని. కాబట్టి ఆ ఆరంభం అనేది అది ఆత్మీయ జీవితం. ఏదైతే ఆత్మీయ జీవితమును ఆరంభించారో దాన్ని అంతం వరకు కొనసాగించబడాలి అనేది. మధ్యలో మారకూడదు, మధ్యలో మార్పులు చెందకూడదని పౌలు యొక్క భావన. ఉదాహరణకు మేము చూస్తున్నాం, ఇప్పుడు మా దైవజనులు ఉన్నారు. వారి క్రమంలో వారి యొక్క విధానాల్లో మేము నడుచుకుంటా ఉన్నాం. సహవాసాన్ని వదిలిపెట్టలేదు, సంఘాన్ని వదిలిపెట్టలేదు, మేము వదిలిపెట్టలేదు. మధ్యలో ఏమేమో పుట్టినాయి. చాలా మంది దేవుని సేవకులను వదిలేసి వెళ్ళిపోయారు. మాకు జిల్లా హెడ్ క్వార్టర్ మాకు ఎస్కోల్ అయితే దాన్ని కూడా వదిలేసారు, చాలా మంది వదిలేశారు. కానీ మేము మాత్రం ఎస్కోలు వదలలేదు, దైవజనుల యొక్క వాళ్ళ అడుగు జాడలు మేము వదలలేదు. ఈ మధ్యలో వచ్చినాయి కొన్ని, మధ్యలోనే పోయినాయి. కానీ మేము ఆది నుంచి కూడా క్రమంగా మేము నడుచుకుంటూ వచ్చాం అన్నమాట. ఇది కలిగి ఉండాలంటాడు పౌలు అక్కడ. ఇది కలిగి ఉండాలి మనం. మరి దేవుని జనుల క్రమము, దేవుని సహవాసంలోను దేవుని ఇంటిని అంటిపెట్టుకొని మరి ఆత్మీయంగా కొనసాగించాలి. సేవ గాని, ప్రార్థన గాని, పరిచర్య గాని,
ఏ కూడికలైనా గాని క్రమంగా పాల్పంపులు పొందుతూ క్రమంగా ఆత్మీయంగా ఉండాలి. దానికోసం నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు పౌలు. దానికోసమే అంటాడు. ఆత్మీయ జీవితము సాఫీగా జరగాలి. మధ్యలో బ్రేక్ పడకూడదు. సెన్సార్లు కొంతమందికి బ్రేకులు అనుభవం నేను చూస్తున్నాం కాబట్టి నేను చెప్పగలుగుతా ఉన్నమాట. కాబట్టి అట్లా బ్రేక్ పడకూడదు. మనకి బ్రేక్ అనేది ఉండకూడదు. దైవజనులు వాళ్ళు చాలాసార్లు దైవజనుల మీద నిందల అట్లాంటి మనం చూస్తున్నాం ఈ దినాల్లో. కాబట్టి వాటితో మనకు అనవసరం, అవి దేవుడు చూసుకునే మనకు అవసరం లేదు. కానీ మన ఆత్మీయ జీవితము దైవ సేవకునితో దేవుని సహవాసంలో దైవ క్రమంలో మనం సాఫీగా అట్లా సాగిపోతుందా, బ్రేక్ పడిందా అనేది మనం చూసుకోవాలి. అది అట్లా ఉంటే నష్టం అది అన్నమాట. కాబట్టి పౌలు ప్రార్థనలో అదే చెబుతున్నమాట. అదే ఆ భావాన్ని మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. ఏమంటాడంటే మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు అది కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ప్రార్థనలో ఎంత బలం ఉందో చూడు పౌలుకి. కాబట్టి దేవుడు మనలో ఆరంభించాడు చిన్న పరిచర్య అనుకోండి, ఇది యేసుక్రీస్తు దినం వరకు కూడా ఇది కొనసాగిస్తాడు. దేవుడు ఆత్మీయంగా దీన్ని నడిపిస్తాడు అనే విధానం మనకి ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉండదన్నమాట. కాబట్టి అటు ధైర్యం లేకపోతే మనం చేసేదంతా అన్నమాట సరిగ్గా ఉండదు, ఆత్మీయంగా ఉండదు. రెండవది, ఫిలోమోను పత్రికలో నుంచి మనం ఒక వాక్యం తెద్దాము. ఫిలోమోను పత్రిక 109వ పేజీ ఉంటది. ఫిలోమోను పత్రిక 4వ వచనం చదువుతాను. 4వ వచనము, నీ ప్రేమను గూర్చి మన ప్రభు అయిన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేసి ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరమును నీవు అనుభవపూర్వకంగా ఎరుగుటకు వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారు అగునది కార్యకారి కావాలని నేను వేడుకొంచున్నాను. ఎంత మంచి మాట్లాడి అర్థం చేసుకున్న వాళ్ళకి ఇది మరి పౌలు ఆయన అనుభవం చూడండి. ఆల్రెడీ ఫిలోమోను దేవుని పని పరిచర్యలో ఎంతో బలంగా శక్తివంతంగా నడుస్తున్నాడు. మరి ఎంతో మందిని చేర్చుకున్నాడు. ఆత్మీయుడు, విశ్వాస భావం కలిగినటువంటి వాడు, మంచి పేరు సాక్ష్యం కలిగినటువంటి వాడు. అయినప్పటికీ పౌలు తనకు ఉత్తరం రాసి పంపిస్తూ ఏమంటాడంటే, క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నువ్వు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు విశ్వాసమందు నీ విశ్వాసమందు పాలువారగునది కార్యకారి కావాలి. ఇది బారికి అలాగనే ఒక బండి చక్రం లాగా తిరుగుతూ ఉండాలి, ఆగిపోకూడదు. ఆత్మలు రక్షించే విధానం, ఆత్మలను పొందుకునే విధానం, ఆ పరిచర్య క్రమంగా జరిగే విధానం, అది బ్రేక్ పడకూడదు. కాబట్టి ఇది కార్యకారి కావాలి అని పౌలు ప్రార్థన అన్నమాట. ఇది మామూలుగా ఏదో లాగా కాదు, కానీ కార్యకారిగా కావాలి. ఇది ఒక కార్యంగా కొనసాగించబడాలి అనేది పౌలు యొక్క మరి భావన అన్నమాట. కాబట్టి మరి సహోదరులారా, 7వ వచనం చూద్దాం. పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు కలిగిన విశేష ఆనందమును ఆదరణయు నాకు కలిగిన. చూసా దైవజనుడికి. కాబట్టి ఆయన సేవ, ఆయన పరిచర్య, ఆయన విధానము, ఆయన ఆత్మల సంపాదన విధానం ఇవన్నీ కూడా పౌలుకి చాలా తృప్తి అనిపించింది అన్నమాట. చాలా తృప్తికరమైనటువంటి పరిచర్య అన్నమాట. చాలాసార్లు మనం కూడా ఒకరిని చూసి ఒకరు ఎంతో తృప్తి పొందుతుంటాం. ఈ పరిచర్య ద్వారా దేవుడు నిన్ను ఘనంగా మిక్కిలుగా వాడుకుంటున్నాడని ప్రభువుని బట్టి మనం ఎంతో సంతోషించి ఆనందించే వారుగా ఉంటాం కదా. అలాగనే
నిజంగా మన పరిచర్య ఇతరులకు ఆనందం కలిగించేదిగా, మేలు కలిగించేదిగా ఉందా అనేది కూడా మనం కొన్నిసార్లు ఉంటారు కొంతమంది వాటి గిట్టనోళ్ళు, మాట్లాడేవాళ్ళు, అసూయపడేవాళ్ళు, నీ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని కాదు కానీ దేవుడు మన ఎడల, అలాగే పరిశుద్ధులు కూడా అనేకులు మంచి పరిశుద్ధులు ఉంటారు. వాళ్ళందరూ మన పరిచర్యను బట్టి ఆనందించే విధానంలో వాళ్ళు ఉండాలి అన్నమాట ఉండాలి. అలా ఉన్నప్పుడు అది తృప్తి కలిగించేటువంటి ప్రార్థన. ఇలా ఉండాలి అని ప్రార్థన పౌలు గారు చేస్తున్నమాట, పౌలు చేస్తున్నమాట. కాబట్టి మన ప్రార్థన విధానాలు దేవునికి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఇంకొక సందర్భం చూద్దాం. ఇంకొక సందర్భం కూడా కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 9వ వచనం, చేత ఈ సంగతి వినిన నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యములో సఫలలగుచు దేవుని విషయమైన జ్ఞానములో అభివృద్ధి పొందుతూ అన్ని విషయములో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలనని అందరితో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధులైన స్వాస్థ్యంలో పాలువారమగుట వలన పాత్రులుగా ఎంచబడిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమలాడుకొనుచున్నాను. ఎందుకనగా ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా దేవుడు మనల్ని చేశాను. ఇక్కడ పౌలు వారి యొక్క ఫలింపు అన్నమాట, వారు ఎలాగో ఫలించారో, ఎలాగ అభివృద్ధి పొందుతున్నారో అనేది ఫలింపులోను, రెండోది అభివృద్ధిలోను. వారు అభివృద్ధిలో ఎలా అభివృద్ధి పొందుతున్నారు, ఫలింపులో ఎలాగో ఫలించారు అనేది ఇక్కడ పౌలు యొక్క ప్రార్థన అన్నమాట. ఇది సామాన్యమైనది కాదు. మీరు ప్రతి సత్కార్యముల్లో సఫలులగుతూ దేవుని విషయమైన జ్ఞానంలో అభివృద్ధి పొందుతూ అన్ని విషయాల్లో ప్రభుని సంతోషపెట్టాలి అంటాడు. అదే 2వ అధ్యాయంలో ఇక్కడ 6వ వచనంలో చూస్తే కొలస్సీ 2:6, కావున మీరు ప్రభువైన యేసు క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వల్లే కట్టబడచ్చు, మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనిడి అన్నమాట. ఇంకా పైన అంటాడు, వారు ప్రేమయందు అతకపడి సకల ఐశ్వర్యములు కలిగిన వారై ఆదరణ పొందవలనని. చూసావా? కాబట్టి ప్రేమయందు అతకబడి సకల ఐశ్వర్యములు గలవారై మరి ఆదరణ పొందుతూ హృదయములలో ఆదరణ పొందవలనని అని అంటాడు ఇక్కడ. వారందరి కొరకు నేను పోరాడుచున్నాను అంటాడు. కాబట్టి పౌలు యొక్క ఆత్మీయ అనుభవం ప్రార్థన విధానం అంతా కూడా దేని మీద ఉందంటే ఫలింపు మీద, అభివృద్ధి మీద, మరి దేవుని ప్రేమలో ఎదుగుట మీద క్రీస్తులో ఐశ్వర్యవంతులగుట అయ్యే విధానంలో, పరిశుద్ధులు నిజమైన ఆదరణ పొందాలి అనేటువంటి విధానంలో పౌలు గారి ప్రార్థనలు మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాయి అన్నమాట. మనం కూడా మరి అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనలో ఎంతో మంది ఉన్నారు. పరిశుద్ధులు ఉన్నారు, లోకంలో ఉన్నవారు ఉన్నారు, గాయపడిన వారు ఉన్నారు, మరి స్వస్థత కావాల్సిన వారు ఉన్నారు. మరి ఇంకా ఇలాంటి వారందరి కొరకై మనం పౌలు వలె
మనం వారికి సపోర్ట్గా ఉండాలి అన్నమాట. పౌలు వలె సపోర్ట్గా మనం వారికి ఉన్నాం అనేటువంటి ధైర్యం ఉండాలి. ఇప్పుడు నేను అక్కడ పోయినా నాకు ఒక ధైర్యం ఏంటంటే, నా కొరకు ప్రార్థన చేసే వారు ఉన్నారు, ఎంతో మందిని దేవుడు సిద్ధపరిచాడు నా కోసం అన్నమాట. ఎందుకంటే ప్రార్థన చేసేవారు వెనక వారు లేకపోతే మన పరిచర్య కూడా బలహీనంగానే ఉంటది. మనం ఎప్పుడు ఇదిగా కాలేము. మనం అంతగా మనంగా మనం ఏమి ఇది కాలేము. ఎందుకంటే ప్రార్థన చేసే బృందం ఉందంటే దాని వెనకాల పరిచర్య విధానం కూడా చాలా శక్తివంతంగా బలవంతంగా ఉంటది అన్నమాట. మనకు ధైర్యం అదే అన్నమాట. మన కుటుంబంలో బిడ్డలు, వారు చదువులు, వారి భవిష్యత్తులు, స్థానికంగా ఎంతో మంది ఆత్మీయంగా వెనకబడి ఉన్నారు. స్థానిక సంఘాల్లో కుంటుబడి ఉన్నారు. ఇంకా అలుగుళ్ళు, ఇంకా ఎన్ని రకరకాల పద్ధతులు ఎన్నో సంవత్సరాలు పెట్టి వస్తున్నారు, కానీ సరైన విధానాలు సంఘాల్లో తక్కువగా కనపడుతున్నాయి. ఏంటంటే దీని అంతటి కారణం ప్రార్థన. పౌలు మహాశయులు లాంటి ప్రార్థన కావాలి. కాబట్టి వారి కోసం ప్రార్థన చేసే విధానం మనం దేవుడు అలాగ దీవించబడాలన్నమాట. కాబట్టి పౌలు వల్లే ప్రార్థన వల్లే మన ప్రార్థనలు కూడా మరి నిజంగా మరి అట్లాంటి ప్రార్థనలుగా ఉంది అని లేదా అనేది మనం పరీక్ష చేసుకొని, ఒకవేళ మన ప్రార్థనలు ఏదన్నా లోపం ఏర్పడితే ప్రభు ఎదుట మనం క్షమాపణ వేడుకొని సరి చేసుకొని ప్రభుతో మనం సరైన సంబంధం కలిగి ప్రార్థించేవారు అంటే దేవుడు దాన్ని ఇంకా అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధి పరిచి దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా సిద్ధపరిచి దేవుడు వాడుకోగలడు. అట్టి గొప్ప ఏర్పాటు దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ అన్న.